ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు పెద్దలు శ్రీ వడ్డే శోభనాద్రేశ్వరరావు గారు చెప్పిన ప్రోగ్రామ్ని ఆంధ్రప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ తూచా తప్పకుండా అమలు చేస్తుందని, ముఖ్యంగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీము పేరుని మార్చి విబి రామ్జీ అని చెప్పేసి కొత్త పేరుని పెట్టి దాన్నేమో ప్రజలకు అందుబాటులో లేకుండా, ఎవరైతే జాబ్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది లేకుండా, పని లేకుండా చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ చట్టానికి మేము దానికి నిరసన కూడా తెలియజేయదలుచున్నాం. ఇది గ్రామ స్థాయిలోని ఈ నెల 12వ తారీఖు నుంచి దీన్ని గ్రామ స్థాయిలోని తీసుకెళ్ళి గ్రామాల్లో ఉన్నటువంటి జాబ్ కార్డు హోల్డర్స్ అందరినీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి వారి ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తామని, మళ్ళీ తిరిగి కేంద్ర ప్రభుత్వంలో ఈ చట్టాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చే విధంగా ఎంత దూరంకైనా వెళ్ళి మేము ఈ చట్టాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ బీజేపీ పెట్టినటువంటి ఈ యొక్క చట్టాలకి ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. అనేక మందిని అక్రమమైన కేసులను బనాయిస్తుంది. ఇందులో పాల్గొన్న వాళ్ళందరి మీద బెదిరింపులు చేస్తుంది. దీనికి మాత్రం మేము సహించాం, ఎంత దూరానికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, మీకు ఇదే హెచ్చరిక, మీరు ఇవే కంటిన్యూగా చేసినట్టయితే ఖచ్చితంగా మీరు గత ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో మీకు కూడా అదే గతి పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.